స్ట్రైక్స్ మొదలుపెట్టాం కదా. అట్లాగా అనివార్యమైనటువంటి పరిస్థితులు ఇక ఎప్పుడు కూడా ఏంటంటే సామధాన దండోపాయం అని చెప్పి చెప్తారు కదా. చెప్తాం, టాక్స్ అవుతాయి, అటు ఇటు ఇరుపక్షాలు మాట్లాడుకుంటాం, అయినా కుదరదు, ఒక్కోసారి వినరు. ఇక చివరికి ఏంటంటే దండోపాయం. మన అమ్మ కూడా అంతే కదా, అరే అది ముట్టుకోకూడదు, అది కాలద్దని చెప్పుద్ది. అయినా కానీ ఈడు వెళ్తుంటాడు, మాత్రమే ఆయన అది కాలద్ర బాబు అని ఇంకా బతిమారు, ఇక అప్పుడు లాగి ఒకటి పీకుద్ది. అట్లాగే చివరికి ఫైనల్గా ఏంటంటే దండోపాయం అనేది కూడా ఒక మెడిసిన్ లాంటి. ఆ శిక్ష ఇవ్వకపోతే శిక్ష, అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబు అంటారు, శిక్ష కూడా శిక్షణ వంటిదే బంగారు. ఎందుకంటే ఆ శిక్ష అయిపోతే వాడికి తెలియదు అసలు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థాయిలో, ఒకటి చెబితే వింటాడు, ఒకడు చూసి నేర్చుకుంటాడు, వెళ్ళకూడదు, దాని జోలికి పోకూడదు అని. ఒకడికి తీరా అనుభవం వచ్చిన తర్వాత, బాగా షాక్ కొట్టిన తర్వాత కానీ అర్థమవుతుంది, ఓహో ఇది కరెంట్ రోజు దీనిలో ఏలు ఎట్టకూడదు మనం చెబితే వినడం. అట్లాగా మనిషి యొక్క మెంటాలిటీస్ని బట్టి, వారి వారి మానసిక పరిపక్వత స్థాయిని బట్టి, అలాగే వారి యొక్క పూర్వజన్మ యొక్క కర్మల వాసనలను బట్టి, వారి యొక్క త్రిగుణాలను బట్టి, సాత్విక రాజసిక మరి ఏమైనటువంటి తమో ప్రధానమైనటువంటి ఈ 3 గుణాలు కూడా మనిషిని ఏడిపిస్తూ ఉంటాయి. ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. ఒక్కోసారి శాంతంగా ఉంటాడు, ఒక్కోసారి ఉగ్రరూపుడైపోతాడు, ఒక్కోసారి మొండిగా ఉంటాడు. ఈ 3 గుణాలు మనలో ఉంటాయి. చూసారా, ఏ గుణం పెచ్చు మీరుతూ ఉంటే ఆ గుణానికి సంబంధించినటువంటి స్వభావం మనిషికి వచ్చేస్తూ ఉంటుంది. ఏ గుణం ఆ పెరిగిపోవటానికి కారణాలు ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణ పరిస్థితులను పెట్టుకోవడం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దానికి అనుగుణంగా మనం మారిపోతుంటాం. చూసారా, అందుకని రాజసికమైనటువంటి స్వభావం, బాగా పోట్లాటలో విపరీతమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఉన్న చోట అక్కడ కక్షలు పెరుగుతూనే ఉంటాయి. ఫ్యాక్షనిజం మనకు ఎందుకు రాలా, ఫ్యాక్షనిజం అక్కడే ఎందుకు ఉంది, అట్లా. సరే, ఆ వాతావరణం బట్టి కూడా మనుషులు ఇట్లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావంతో మెలుగుతూ ఉంటే, ఈ స్వభావాలను బట్టే మనకి మన ప్రవర్తనలు కూడా మారిపోతుంటాయి, మన క్యారెక్టర్స్ కూడా మారిపోతుంటాయి. చూసారా, మన క్యారెక్టర్ని బట్టి, మన స్వభావాన్ని బట్టే మనం టేకప్ చేసేటటువంటి కర్మలు ఉంటాయి, మనం టేకప్ చేసేటటువంటి పనులు ఉంటాయి. ఆ పనుల యొక్క ఫలితమే పాపము లేదా పుణ్యం. ఈ పాపము అనుభవించడానికైనా పుణ్యం అనుభవించడానికైనా మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది జన్మ చట్టం యొక్క దయచేసి కూర్చోండి. చూసారా, ఎందుకు మనిషి జన్మిస్తున్నాడు మరలా? కొన్ని మనిషిగానే జన్మించట్లేదు, రకరకాలైనటువంటి జంతుజాలాల్లో నుంచి, పక్షుజాలాల్లో నుంచి రకరకాలైనటువంటి, చూసారా, రకరకాలైనటువంటి క్రియేషన్లో మనం జన్మిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చూస్తే అన్నీ కూడా మన కర్మల ప్రభావమే. మనం చేసుకునేటటువంటి పనులు బట్టే ఉంటాం. మనం ఏది చేస్తే దానికి అది రివర్స్ సేమ్ వస్తుంది. మన ముఖం ఎలా ఉంటే కరెక్ట్గా అద్దంలో అలాగే కనపడదు తప్ప దానికి ఏం మ్యాగ్నిఫై వేసి ఏదిగా అర్థం. అట్లాగా అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈ గ్రంథస్థం చేసి స్వామి మనకు ఒక సైకాలజీ బుక్ మామూలుగా తీసుకున్నా కూడా ఇది ఒక సైకాలజీ బుక్గా అయినా తీసుకోవచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం, అబ్బో ఇది బరువైంది, అమ్మో ఇది మనకు అర్థం కాదు ఏదైనా తీసుకోవచ్చు. మామూలుగా అసలు సైకాలజీ గ్రంథంగా కూడా తీసుకోవచ్చు. రోజువారీ జీవితంలో మనం అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. శారీరకమైనటువంటి దుఃఖాలు, మానసికమైనటువంటి దుఃఖాలు, రకరకాలైనటువంటి దుఃఖాలన్నీ కూడా. అట్లాగే పారమార్థికమైనటువంటి దుఃఖాలు, అంటే యోగి లాగా మారాలనుకున్నటువంటి వాడు సాధకుడికి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి డౌట్స్, అవి తీరక, చూసారా, ఆ దుఃఖాలను అనిపించే వాళ్ళకు కూడా దీనిలో సొల్యూషన్స్. అందుకని ఈ గ్రంథాన్ని టోటల్గా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేశారు. ఎవరైనా అంటే నాట్ ఓన్లీ హిందువులు, మిగతా సమాజం కూడా దీన్ని చదివి ఇది యాక్సెప్టెడ్ గ్రంథం అన్నారు. చూసారా, వాస్తవానికి కొంతమంది శైవులు ఉన్నారు, వైష్ణవాలయాలకు వెళ్ళరు. వైష్ణవులు ఉన్నారు, శివాలయాలకు పోరు. కొంతమంది శాక్తేయులు ఉన్నారు, అమ్మవారిని మాత్రమే పూజిస్తామంటారు. ఇంకా గాణపాదిత్యులని ఉన్నారు, వాళ్ళు గణపతిని మాత్రమే పూజిస్తారు. ఇట్లా రకరకాల ఆరాధన క్రమాలు ఉన్నాయి. బట్ ద్వైతులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు. ఓవరాల్గా సనాతన ధర్మంలో ఒక ప్రాక్టీస్ కాదు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేక రకాలైనటువంటి దారులు. నువ్వు ఎన్లైట్మెంట్ పొందటానికి, ఆ ఆత్మజ్ఞానం పొందటానికి నీకు ఏది సులువైన మార్గం అయితే అది పొందమని చెప్పింది. కానీ ఇదే ప్రత్యేకంగా ఇట్లాగే వెళ్ళమని చెప్పి ఎప్పుడు కూడా నిర్దిష్టంగా చెప్పాలి.
ఇన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఉన్నటువంటి ప్రతి గురువు కూడా ఈ గ్రంథాన్ని యాక్సెప్ట్ చేశారు. చూసారా, అద్వైతాన్ని ఈ ప్రపంచానికి నాలుగు మూలలా కూడా తిరిగి ప్రచారం చేసినటువంటి శంకరాచార్యులు యాక్సెప్ట్ చేశారు, మరి మా రామానుజాచార్యుల వారు యాక్సెప్ట్ చేశారు. ఇది అసలు ఈ గ్రంథాన్ని కాదనేవాళ్ళు లేరు. ఎందుకంటే డైరెక్ట్గా పరమాత్మ మనతో ఏదైనా మాట్లాడినటువంటిది ఏదైనా ఉందంటే ఒక్క భగవద్గీత తప్ప మరేవి కాదు. మిగతావన్నీ దాన్ని ఏమంటారు, ఉపాసనలో వాళ్ళ యొక్క యోగంలో వాళ్ళు పొందినటువంటి, వాళ్ళు వినికిడితో విన్నటువంటి విషయాలని యోగులు ఒల్లివేయిగా వచ్చినటువంటి కొన్ని గ్రంథాలు, కొన్ని ఉపనిషత్తులు. బట్ డైరెక్ట్గా మాట్లాడింది మాత్రం స్వామి మాట్లాడింది భూమి మీద ఇటువంటి, దీనికి మించినటువంటిది లేదన్నమాట. దీనిలో మనం ఈ రకంగా ఇంత తీరా యుద్ధగా భూమిలోకి దిగిన తర్వాత నేను వీళ్ళందరినీ చంపలేను, నా తాతలు, తండ్రులు, ముత్తాతలు, నా గురువులు ఇలాంటి వాళ్ళందరినీ చంపమంటావేంటి, వీళ్ళందరినీ చంపి రక్తపు కూడా నన్ను తీసుకోమంటావా, నాకు యుద్ధం అంటుంది. అంటే ఎవరి తరపున పోరాడు, శ్రీకృష్ణుడితో అంటాడు ఈయన, నాకు యుద్ధం అవుతుంది, నేను వెళ్ళిపోతా, నేను అడుగుతున్నా అడుగుతుంటా. చూసారా, అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోండి సార్, ఎవరా నీ కోసం వచ్చాం కదరా, ఏదో నువ్వు నీకు సపోర్ట్ కోరావు కాబట్టి వచ్చాం, నువ్వే వద్దంటే మాకెందుకు లేని పరిశ్రమ, టాటా గుడ్ బై సీరియల్ సీ యువర్ వెళ్ళిపోతాం, అంతే కదండి. యుద్ధం చేయాలని ఎవడుకుంటుందండి. అందులో ఫోర్ ఫ్రంట్లో కూర్చుని పార్థసారథి అంటే ఏంటి, ముందు ఎక్కడో కూర్చుంటాడు డ్రైవర్, తగిలే డ్రైవర్కి తగులుతుంది ముందు. చూసారా, ఆయనకి ఎందుకు లేని పరిశ్రమ, అలా వెళ్ళిపోయేవాడు మనలాంటి వాడు. కానీ ఆయన అక్కడ ఉండి నిలబడి ఆ యుద్ధాన్ని ఎందుకు చేయించకపోతే అసలు శ్రీకృష్ణుడి గురించి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితే కాదు. శ్రీకృష్ణుడు మాట్లాడిపోతే ఆయనకేం నష్టం లేదు, అది పక్కన పెట్టండి. అసలు ధర్మం అనేటటువంటి మాటే డిక్షనరీలో ఉండేది. న్యాయం, ధర్మం, పాపం ఆయన న్యాయం అండి, ఆయన ఆయనకి ఇచ్చేయండి. ఏంటి ఆయనకి ఇచ్చేది, నేను బలవంతుడిని, నేను లాగేసుకుంటా, నాదే ధర్మం. బలవంతుడిది రాజ్యం అయిపోయి ఈ న్యాయస్థానాలు ఉండేవి కాదు, సుప్రీంకోర్టు లేవు, జిల్లా కోర్టు లేవు, మున్సిపల్ కోర్టు లేవు. చూసారా, అవునయ్యా వాడు బలవంతుడు, నువ్వు ఏదైనా నీ దగ్గర ఏదైనా దమ్ముంటే నువ్వు లాక్కో, ఆయన లాక్కున్నాడు ఆయనదే అనే పరిస్థితులు వచ్చాయి. చూసారా, ధర్మాన్ని నిలబెట్టడానికి స్వామి ఎంత కంకణం కట్టుకున్నాడు చూడండి. అదండి అవతార పురుషుడు యొక్క లక్షణం. భగవంతుడే అవతార పురుషుడిగా వస్తే చేసేటటువంటి కార్యక్రమాలు అంత విశిష్టంగాను అంత దైవికంగా ఉంటాయి. సరే, అలా నడిపించినటువంటి యుద్ధ క్రమంలో అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఎవరివే యుద్ధం చేయటానికి, నువ్వంటే ఏంటని చెప్పాడు. నేను అనంటే ఇగో ఈ ఆకారమే నేను అనుకుంటున్నావా, నీలో ఉన్నటువంటి ఆత్మ, ఆ సర్వాత్మే మనందరం నడిపించేది, అదే భగవంతుడు. చూసారా, అన్నిటికీ కర్తృత్వాన్ని వహిస్తున్నావే, నేనే చేస్తున్నా అనేటువంటి అహంకారం పోతున్నావే అని విశ్వరూప సందర్శనంలో చూపెడతాడు. యుద్ధం ఆల్రెడీ డన్ అయిపోయింది, యుద్ధం జరిగిపోయింది, చూడు కావాలి. చూసారా, యుద్ధం చూపించిస్తాడా, ఇక ప్రతివాడు చనిపోవడం చూపెడతాడు. నువ్వు చంపినా చంపకపోయినా కాలక్రమంలో జరిగేది ఇదే. జస్ట్ ఊరికి అట్లా నుంచో, ఆ నలుగురిని ఆ పంచపాండవులను 5గురిని నుంచోబెట్టి ధర్మాన్ని గెలిపించి ఆ క్రెడిట్ గోస్ టు పంచపాండవులు అనే లెక్కలో తీసుకొచ్చాడు స్వామి. సరే, అంత గొప్ప స్వామి మనకి ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో నుంచి మనం ఇప్పటి వరకు 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోకి వస్తే, ఈ 12వ అధ్యాయంలో భగవంతుడిని మనం అందరం భక్తులమే. పొద్దున్న లేచి దండాలు పెడతాం, మొక్కుకుంటాం, స్వామిని ప్రార్థిస్తాం. చూసారా, అసలు భక్తి అంటే ఏమిటి, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి. చూసారా, మనం అనుకునేటటువంటి భక్తి ఎలాంటి భక్తి స్వామి చెప్పేస్తాడు. మనం ఎండగట్టుకున్నట్టే ఉంటుంది ఈ చాప్టర్ చదువుతూ ఉంటాయి. ఎందుకంటే అసలు రియాలిటీ ఏంటో తెలిస్తే, మనం ఎక్కడున్నామో, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఆ డిస్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆ భక్తి యోగం స్టార్ట్ చేసాము. ఈ భక్తి యోగంలో అనేక రకాలైనటువంటి విషయాలు స్వామి మనకి చెప్తూ, ఇక్కడ సగుణారాధన, నిర్గుణారాధన అనే 2 రకాలైనటువంటి ఆరాధనల గురించి కూడా స్వామి చెప్పాడు. అంటే ఏదైనా ఒక ఐడియల్, ఏదైనా ఒక రూపాన్ని, ఏదైనా ఒక నామాన్ని తీసుకుని నువ్వు ఆరాధన చేయటం అనేటటువంటిది మనకు మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటిది. చూసారా,
అలాగే ఎటువంటి ఆకారాన్ని తీసుకోకుండా, ఎటువంటి నామాన్ని తీసుకోకుండా, చూసారా, ఆ ఆత్మజ్ఞానం కోసం ఆ శూన్యాన్నే, చూసారా, ఆ నిరాకారంగా పూజించేటటువంటి తత్వం ఉన్నది. వాళ్ళంతా అద్వైత స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు. చూసారా, వాళ్ళకి ఎటువంటి ఇవేమీ ఉండవు, మాన్యుమెంట్స్, ఎటువంటి ఐడియల్స్, ఎటువంటి విగ్రహాలు పెట్టుకోకుండానే వాళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మరి ఆ స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు అడుగుతాడనమాట, ఆకారాన్ని పెట్టి పూజించమంటావా, నిరాకారాన్ని పెట్టి పూజించమంటావా, ఏది శ్రేష్టం అని కూడా అడుగుతాడు. అప్పుడు ఆయన మన పరిభాషలో మనం చెప్పుకోవాలంటే, పుస్తకం చదవమంటావా, ఏబిసిడీలు దిద్దమంటావా? మనం ఏం చెబుతాం, ఫస్ట్ ఏబిసిడీలు దిద్దిన తర్వాతే కదా పుస్తకం. లేదా చదవగలిగి చదవరా, ఏబిసిడీలు రావు వీడికి, వాడు అంటాడు వచ్చి. భక్తులు ఆడంటే ఎవడో కదా మనమే. నిరాకారాన్ని పూజించమంటావా, ఆకారాన్ని పూజించమంటావా అని మనం క్వశ్చన్ వేసామంటే ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు మన దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ ఎంఏ పుస్తకం చదవమంటావా, లేదా ఏబిసిడీలు దిద్దమంటావా, ఇంకా అడిగితే ఏబిసిడీలు దిద్దమే రాదా, చదవరా, ఏమాత్రం చదువుతావు అన్నావు అనుకో, వాడికి ఏమైనా అర్థం అవుద్దా, నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కాదని ఆయన ముందు ఏబిసిడీలు వచ్చిన తర్వాత వర్డ్స్ వస్తాయి. సిఏటి క్యాట్, బిఏటి బ్యాగ్ అని మొదలు పెడతాం. కాస్త వర్డ్స్ వచ్చిన తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినాక పారాగ్రాఫ్స్ చదువుతాం. పారాగ్రాఫ్ చదివిన తర్వాత పేజీలు చదువుతాం. పేజీలు చదివిన తర్వాత పుస్తకాలు చదువుతాం. చూసారా, పుస్తకాలు చదివి మస్తకంలోకి వెళ్ళిపోయి, ఇక పుస్తకాలు చదవకపోకుండానే మస్తకంలో అంటే మనసులోనే నిక్షిప్తం అయిపోద్ది. ఇక రోజు చూసి చదవాల్సిన పని లేదు. చూసి చదవాల్సిన పని లేనప్పుడు ఏ స్లేటు అవసరంలా, ఏ పుస్తకం అవసరంలా, ఏది అవసరంలా. అట్లాగే నీ మనసు ఏ ఆలంబన కోరుకోకుండా, ఏ రూపాన్ని, ఏ నామాన్ని తీసుకోకోకుండా కనుక కళ్ళు మూసుకుంటే చాలు భగవంతుడు కనపడేటటువంటి ఆ ఎన్లైట్మెంట్, ఆ కాంతి పుంజాన్ని, ఆ ఆత్మను దర్శించగల స్థితికి వెళ్ళగలిగితే నీకు ఈ ఐడియల్స్ ఏమవుతుంది. ఎవరి స్థాయి వాళ్ళది. అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ స్థాయిని స్టార్ట్ చేయాలిగా. సో మనం అక్షరాభ్యాసం అనేటటువంటి కార్యక్రమంలో ఉన్నాం. అక్షరాలు దిద్దుకుంటూ ఉన్నాం. ఎంతకాలం దిద్దుతామో తెలియదు, ఎన్ని జన్మలు దిద్దుతున్నామో తెలియదు, ఎన్ని జన్మల నుంచి దిద్దుతూ వచ్చామో, ఎన్నో జన్మల నుంచి దిద్దుతూ ఉండబట్టే ఇవాళ ఆత్మజ్ఞానం కోసం అరులు చాస్తూ ఇవాళ భగవద్గీతను పట్టుకుంటాం. పుణ్యం వస్తుందని భగవద్గీతను పట్టుకుంటే ఏదో శ్రీకృష్ణుడు మనకు ఆశీర్వచనాలు చేస్తాడని, భగవద్గీత పట్టుకుంటే నాకు ఉన్నటువంటి బాధలన్నీ తీరిపోతాయని, లేకపోతే భగవద్గీత పట్టుకుంటే నాలో మంచి నడవడికి వస్తుందని, ఇవన్నీ కాదు. భగవద్గీతను పట్టుకుంటే ఆత్మజ్ఞానం వస్తుందని ఒక కోరికతో దిగాలి. ఫైనల్గా ముక్తి లేదా మోక్షం అనండి, అది కేవలం ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది. దానికి నిత్యం లాంటివే ఇగో ఈ పూజలు, పురస్కారాలు, ఈ ఆరాధనలు, ఈ క్రమాలన్నీ కూడా. చూసారా, అటువంటి క్రమంలోనే భగవంతుణ్ణి భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఏ విధంగా ప్రార్థించాలనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ స్వామి అంటాడు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్గుతకం దేహవద్భిరవాప్యతే అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇక్కడ అంటాడు, అవ్యక్త పరబ్రహ్మం అందు ఆసక్తి గల మనస్సు గల వారికి ప్రయాస చాలా అధికముగా ఉంది. నిరాకారంతో పూజించాలి అని అంటే ఎటువంటి ఆకారాన్ని తీసుకోకుండా, ఎటువంటి నామాన్ని ఉచ్చరించకుండా ఉన్నపళంగా భగవంతుణ్ణి మరి మనం మనసులోకి తెచ్చుకోవాలి అని అంటే ఎట్లా? మనసుకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. చూసారా, మనసుకి ఇప్పుడు క్లీన్గా ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ మీద, ఏవి రాయనటువంటి బ్లాక్ బోర్డ్ మీద మాస్టరు నేను రాసింది చూడండిరా, పాఠం చూడండి అంటే మనకి ఏమైనా అర్థం అవుతుందా? ఏది ఏం కనపట్లేదే అంట. సరే, దానిలో ఏదైనా 2 అక్షరాలు రాస్తే దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. సరే, ఆ సెంటెన్స్ మీదకి వెళ్ళిపోవాలంటే అక్కడ కనపడాలి. అంటే ఏదో ఒకటి కనపడితే కానీ నిలబడనటువంటి మనసుకి ఏదో ఒకటి ఆలంబన కావాలి. ఆలంబన లేకపోతే మనసు నిలవదు. మరి అటువంటి ఆలంబన కావాల్సినటువంటి మనసుకి నీకు ఈ
నిరాకార ఉపాసన, నిర్గుణోపాసన ఎలా సాధ్యమవుతుంది? అలా సాధ్యం చేసుకున్నటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు, ఎవరు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆయన పూర్వజన్మలో విపరీతమైనటువంటి ప్రాక్టీస్ చేసి 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 ఆ జన్మ చాలక మరు జన్మలో పుట్టంగానే ఆయన 9 ఏళ్లకో లేకపోతే 8 ఏళ్లకో సన్యాసి ఇచ్చేస్తాడు. 9 ఏళ్లకే 900 పద్యాలు చెప్పేస్తుంటాడు. 11 ఏళ్లకే సన్యాసం స్వీకరించేస్తాడు. 14 ఏళ్లకే దేశం అంతా తిరిగేస్తాడు. 16 సంవత్సరాలు వచ్చినప్పటికి 4 పీఠాలు పెట్టేస్తాడు. 4 సార్లు 30 ఏళ్లలో తిరిగేస్తాడు. 30వ సంవత్సరం రాగానే ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళంతా పరమ పురుషులు. వాళ్ళకి మనకి పోలిక. శంకరాచార్యులు వారు ఆయన అతి చిన్న వయసులో, మరి ఆ రోజుల్లో ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో కాలికి చెప్పు లేకోకుండా ఈ దేశం ఆ మూల నుంచి ఈ మూలకి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా 4 సార్లు తిరిగాడు. ఆయన 4 పీఠాలని స్థాపించాడు. 18 పాషణమైనటువంటి మతాలు, మాదే గొప్ప అనేటటువంటి మతాలన్నింటినీ ఆయన వాదనల ద్వారా ఖండించాడు. అద్వైతాన్ని స్థిరం చేశాడు. అంటే అంతకుముందు లేదా అద్వైతం అంటే ఉన్నదే, కానీ దాన్ని స్థిరం చేశాడు. అలాంటి వాళ్ళతో పోల్చుకుని నిర్గుణోపాసన ఆయనలాగా నేను చేస్తానంటే ఆయనే మళ్ళీ చివరికి సగుణోపాసన కూడా, మరి శ్రీచక్రం లాంటివి ఇలాంటివన్నీ ఆయన తిరుపతి దేవస్థానంలో శ్రీచక్రం స్థాపించాడని, మళ్ళీగా అమ్మవారు మన శ్రీశైలంలో ఏదో చక్రం పెట్టాడని, సరే ఇట్లా రకరకాలుగా. మళ్ళీ ఆయనే ఒక సందర్భంలో ఎందుకురా డుక్కురుంకరణే అని చెప్పేసి ఆ తిరగనటువంటి ఆ వ్యాకరణాన్ని ఒల్లివేస్తావేమిట్రా. కాశీనగరంలో ఆయన స్నానం ఆచరించి వస్తూ ఉంటాడు. ఒక ముసలాయన వృద్ధుడు పండితుడు, 90 ఏళ్ల పండితుడు. ఆయనకి వ్యాకరణంలో ఒక విషయాన్ని అది ఒల్లివేస్తూ బైహాట్ చేస్తూ అది నోరు తిరక్క డుక్కురుంకరణే అని ఒల్లివేస్తూ ఉంటాడు. ఈ శంకరాచార్యులు వారు పైకెక్కుతూ అంటాడు, ఎందుకు వచ్చిందయా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఎందుకు వచ్చిందయ్యా ఈ వయసులో ఓకే వ్యాకరణాలు ఒల్లివేస్తావు, గోవిందుడిని భజించవయ్యా, నామస్మరణ చేయవయ్యా అని చెప్తాడు. మరి ఒక అద్వైత సిద్ధాంతకర్త అద్వైతాన్ని ఆ రకంగా గురువాడ చెప్పినటువంటి వ్యక్తి, నామాన్ని రూపం లేదు భగవంతుడికి అనేటటువంటి వ్యక్తి మరి నామాన్ని ఎందుకు తీసుకోమన్నాడు అని అంటే ఏబిసిడీలు నేర్చుకోవాలి ముందు, అవునా కదా, పుస్తకం తర్వాత పడదు కానీ ఆయనే చెప్పాడు అని అంటే. కాబట్టి అట్లాగా ఇక్కడ ఏమంటున్నాడంటే అవ్యక్త పరబ్రహ్మం అంటే వ్యక్తము కానిటువంటి పరబ్రహ్మం, అంటే మనకి ఏ రూపంతో ఏ నామంతో లేనటువంటి ఒక నిరాకార స్వభావాన్ని మరి మనం ప్రార్థించాలి. మనసు నిలబడాలంటే చాలా ప్రయాసం ఉందయా, చాలా అధికమైనటువంటి ప్రయాసం ఉంది. ఏలైనా నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానం గలవారి చేత అతి కష్టముగా పొందబడుతుంది. నిర్గుణోపాసన చేయాలంటే దేహానికి ఈ దేహాభిమానం మనకు ఉండదు. దేహాభిమానం అంటే ఏంటి? దీనికి ఆకలి దప్పుల గురించి ఆలోచించకూడదు, దీని శుచి శుభ్రం గురించి ఆలోచించకూడదు, ఇది ఉంటుందో ఊడద్దో తెలియ అని ఆలోచించకూడదు. దీనికి శీతోష్ణ స్థితులకి అధికంగా మరి దానికి ఆవల వైపున ఉండేటట్టుగా ఉండాలి. కొంచెం వేడిగా ఉంటే నమ్మ వద్దులేండి, వాళ్ళ ఎండగా ఉంది ఎల్లమాకండి బయటికి అంటామంగా, అవునా, చల్లగా ఉందా తడిసిపోతాం లేకపోతే జలుబు పడుతుందా. ఇట్లాంటి వాడికి దేహాభిమానం ఉన్నటువంటి వాడికి నిర్గుణోపాసన నీకు ఎలా పడుతుంది? అందుకని ఎవరు ఏ ఉపాసన చేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఆ ఉపాసన చేయలేం కదా. మనం ప్రోత్సాహం, కొన్ని బాధ్యతలు, కొన్ని వ్యవహారాలు, కొన్ని బంధాలతో ఎక్కిపోయి ఉన్నాం. మనం హిమాలయాలకు పోయి గోసిగుడ్డు కట్టుకుని నిర్గుణోపాసన చేస్తూ ఓం తత్సత్ అంటే భాష పెట్టేసుకుంటున్నటువంటి అవకాశం మనకు ఉన్నా కానీ మనసు నిలబడద్దా? ఒకవేళ నువ్వు ఫిజికల్గా గుడ్డలు మార్చినంత మాత్రాన గుణములు మారవు బంగారు అన్నాడు భగవాన్ సత్సాయి బాబా. గుడ్డలు మార్చినంత మాత్రాన గుణములు మారవు. గుణాలన్నీ ఇక్కడే ఉంటాయి, మన గుడ్డలు మాత్రమే మారుతాం. కాషాయం వేసుకుంటాం, లేదా నీలం వేసుకుంటాం, లేదా తెలుపు వేసుకుంటాం, అబ్బా బ్రహ్మాండంగా కనబడతాం. గుడ్డలు మారినంత ఈజీగా గుణాలు మారుతున్నాయా? సరే, అట్లాగా ఈ నిర్గుణోపాసన అనేటువంటి చాలా కష్టతరమైందయా. నిర్గుణోపాసన మార్గం దేహాభిమానం గలవారి చేత అతి కష్టముగా పొందబడి ఉన్నది.
కాబట్టి సాధకులు మొట్టమొదటనే అవ్యక్త మార్గంకై పరుబిడక, అంటే నిర్గుణోపాస మార్గానికి పోక దేహాభిమానమును, దోషమును, భగవదానుపాదము, నిష్కామ కర్మాల వల్ల తొలగించుకొని చూసారా ఇంద్రియ నిగ్రహం చేతబట్టి అభ్యసించి క్రమక్రమంగా నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చేరుకో. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని సామెత. నిదానంగా పోవాలి. పరిగెత్తి ఎట్లా భగవాన్ సత్యసాయిబాబా ఏం చెప్తారంటే దీన్ని ఒక గొంగళ పురుగు ఒక ఆకు మీద నుంచి మరొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఈ ఆకుని జాగ్రత్తగా వదులుతూ ఆ ఆకుని జాగ్రత్తగా పట్టుకుంటూ ఎక్కడా కూడా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని వదులుతూ దాన్ని పట్టుకుంటూ దీన్ని వదులుతూ దాన్ని పట్టుకుంటూ దీన్ని వదులుతూ దాన్ని పట్టుకుంటూ ఒక ఫైన్ బాండింగ్ అవతల దానికి చేయాలి. అంతేగాని ఇక్కడి నుంచి అట్లా ఏమి దూకదు గొంగళ పురుగు. అట్లాగే మన సంసార జీవితంలో ఉండి గృహస్థాశ్రమాన్ని అనుభవిస్తూ ఇన్ని రకాలైన బరువు బాధ్యతలు పెట్టుకుని చూసారా దేహాభిమానం విపరీతంగా కలిగి అహంకార మమకార రాగాలతో ఏర్పడినటువంటి ఈ రథాన్ని కాపాడుకుంటూ అరిషడ్వర్గాల్ని జయించలేక కామ క్రోధ మద మాత్సర్యాలన్నింటినీ కూడా మనం జయించలేనటువంటి స్థితిలో ఉండి మన నిర్గుణ పరబ్రహ్మాన్ని పట్టుకోగలమా? ఆకారం లేకపోతే మనసు నిలబడుతుందా? చూసారా? అందుకని భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు కేకలేసి మరీ చెబుతున్నాడు. ఆధ్యాత్మిక దిగిపోగానే వెంటనే కాషాయం ధరించి ఇల్లు వదిలేసేసి నాకేమి పట్టదో అని వెళ్ళిపోయే వాళ్ళని నిరసించాడు. భగవాన్ సత్యసాయిబాబా కూడా అంతే నిరసించాడు, ప్రోత్సహించాలి. రోజు హిమాలయాల నుంచి ఒక ఆయన మొండిమాల బాబా అని చెప్పి దిగాడు 1970-80 ప్రాంతాల్లో. ఎక్కడికి? పుట్టపర్తి. ఆ రోజుల్లో పుట్టపర్తికి ఇంత ప్రాచుర్యం లేదు. స్వామి దగ్గరికి కూడా రోజుకు ఒక 100 మందో 200 మందో 300 మంది వచ్చే రోజులు అవి. ఆయన వరండాలో కుర్చేసి కూర్చుంటే ఆ వరండా నిండేది అంతే. అటువంటి రోజులు సరే. ఆ రోజున స్వామి బయటకు వచ్చేటప్పుడు ఒక్కడు లేడు. ఇదేమిటయా? ఆ నిర్వాహకుడిని ఎవరిని అడిగాడు, వీళ్ళంతా ఏమైపోయారు అని. ఆయన ఎవరో అంటే మొండిమాలతో తిరుగుతున్నాడు ఓ బాబా గారంట, మొండిమాల బాబా అంట. ఆయన హిమాలయం నుంచి వచ్చాడంట, పుట్టపర్తి వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆయన చూడటానికి వీళ్ళంతా పోయారండి అన్నాడు. అట్నా అని చెప్పి స్వామి ఏం చేశాడంటే ఆయనకి ఆహ్వానం పంపించండి, మన ఆశ్రమానికి ఒకసారి వేయించేయమనండి అని చెప్పి ఆయన్ని పిలిచి చక్కగా ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి రూమ్లో కూర్చోబెట్టి ఆయన ఏం చూపెట్టాడో మరి ఆయనతో ఏం మాట్లాడాడో ఆయన కళ్ళమ్మట ధార కార్చుకుంటూ బయటకు వచ్చాడు ఆ మొండిమాల బాబా. ఆ ఇంటర్వ్యూ రూమ్ నుంచి వచ్చాడు. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని చెప్పేసి ఆయన మీద కాళ్ళ మీద పడిపోయి ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తాను బాబా అంటూ చివరికి బట్టలు కట్టుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చి చక్కగా ఒక కన్యకామణిని పెళ్లి చేసుకుని గృహస్థ జీవితాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలకు వెళ్ళినటువంటి మహానుభావుడు. ఆయన పేరు కూడా ఏదో చెప్పారు నన్ను మధ్య. గృహస్థాశ్రమం నుండి తరించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. బమ్మెర పోతన, అన్నమయ్య, యాగయ్య, ఏంటి వీళ్ళంతా గృహస్థాశ్రమం ఉంది కదా. మీరాబాయి, సక్కుబాయి. ఎందుకు అంత నిర్గుణోపాసన? నువ్వు కఠినమైనటువంటి తపస్సు ఈ యుగానికి పనికొస్తాయి. ఈ యుగంలో చేయగలవా? ఇంటి కాలు మీద అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన ఈయన అంటారు. అవన్నీ ఇప్పుడు సాధ్యమవుతుందా? అందుకని ఏదైనా ఒక నామాన్ని రూపాన్ని తీసుకుని భగవన్నామ ఉచ్చారణ ద్వారా కలియుగంలో తరించవయా అని చెప్తూ ఇక్కడ సాధకుడు మొట్టమొదట సగుణోపాసన ద్వారా మాత్రమే వెళ్ళండి. చూసారా? ఏదైనా ఒక రూపనామాన్ని తీసుకునే మీరు ఆ ప్రార్థనలో ఆ పూజలు చేయండి అనేటటువంటి విషయాన్ని మాత్రమే భగవంతుడు చెప్తూ అనన్యభావంతో తమ గూర్చి ధ్యానించు వారిని సంసార సాగం ఇది ఉత్తరించదని 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. అయితే ఏంటంటే నువ్వు రూపాన్ని తీసుకున్నావా తీసుకోలేదా అనేది ఆయన పెద్దగా కేర్ చేయడు. రూపాన్ని తీసుకున్నావా, నా నామాన్ని ఉచ్చరించావా, ఇది కాదు ఆయన పైన. శ్రద్ధ భక్తి 2 ఉన్నాయా లేదు. డివోషన్ అండ్ ఫెయిత్ ఈ 2 ఉండాలి. వితౌట్ ఫెయిత్, వితౌట్ డివోషన్ దేర్ ఇస్ నో యూజ్. సరే? అంటే శ్రద్ధ భక్తి లేకుండా ఎవడండి దండం పెట్టేదంటే నేను పెడతా, మీరు పెట్టరేమో, మీరు అందరూ భక్తి కోరు, నేను పెడతా. ఎందుకు పెడతాను? కోరికలు భక్తి. నాకు ఇది అవ్వాలి, ఇదైతే 108 కొడతా, ఇది అవ్వలేదనుకో 108 కొట్టను. ఏంటది? కొబ్బరికాయ. అదేగా బేరం.
అవునా? ఆయనేమో అన్కండిషనల్గా ఏదైనా అడగంటారు, నన్ను మీరు కండిషన్ పెట్టమంటారు బాబు అంటాడు. మీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలిసినండి నేను. మీరేమో ఏది పడితే అది అడుగుతారు. మీకు వచ్చిన తలనొప్పి వేయాల్సింది ఎనాలజిన్నో నవాలజిన్నో, మీరేం అడుగుతున్నారు? క్యాన్సర్ మందులు అడుగుతున్నారు. మీరు క్యాన్సర్ మందులు అడుగుతున్నారు. ఆ మందు క్యాన్సర్కి సంబంధించింది. సరే, ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. జస్ట్ నువ్వు ప్రార్థన చేయి అంతే. నువ్వు ఇలాగే చెయ్యి, అలాగే చెయ్యి అని నిర్దేశించి మాకు. అది చేశానంటే అయిపోయారు. కోరుకుంది నేను చేశానంటే ఫినిష్. ఇంకా తర్వాత అడగడానికి నువ్వు ఉండవు. మనం అనుకుంటాం ఏది మనకి తలంపుకు వస్తే అది ఆ కోరిక ఈడేరితే చాలు అనుకుంటాం. ఆ కోరిక ఈడేరితే వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఆయనకి తెలుసు. కనపడుతున్నటువంటి చక్కగా హల్వా లాంటిది తినాలని అనిపిస్తుంది. నాకు అది ఇప్పించు స్వామి, నాకు అది ఇప్పించు స్వామి అండి. ఇప్పటికే 400 ఏడ్చింది లోపల. ఏంటిది అది? 400 ఏడ్చిందని ఆయనకి తెలుసు, నాకు తెలియదు, మీకు తెలియదు. ఆ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? ఇచ్చినట్టు ఇచ్చి కింద పడేటట్టుగాను, లేకపోతే నేను ఇవ్వనండి మా ఇంటికి తీసుకెళ్తానని అని చెప్పి ప్రసాదం ఇవ్వమంటే ఇవ్వడం అని అనుకుంటాం. ఇస్తే అది తింటే 800కి వస్తుంది, డామంటే ఇక్కడే పడిపోతాం. అది మనకు తెలియదు. అట్లాగే మన కోరికలు కూడా అలాగే ఉంటాయి. మనకు కావాల్సింది ఇదే అనుకుంటాం, కానీ ఇంతకంటే ఉత్తమమైనది ఇవ్వడానికి ఆయన ప్రిపేర్డ్గా ఉంటాడు. వీ హ్యావ్ టు వెయిట్ అంతే. ఆయన ఏది ఇస్తే అది స్వీకరించేటటువంటి తత్వానికి వెళ్ళగలగాలి. అలాంటి తత్వానికి వెళ్ళగలగాలంటే దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ ఉంటే కానీ ఆ విషయాల మీదకి వెళ్ళాలి. దేహాభిమానం ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మాభిమానం పెరిగిన కొద్దీ అటువంటి విషయాల వైపుకి వెళ్తాం. సరే, అట్లాగా ఇంకొక మాట అంటున్నాడండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయా వేసిత చేతసాం. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో, నాయందు చిత్తమును చేర్చిన అట్టివారిని మృత్యురూపము ఈ సంసార సముద్రం నుంచి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయను అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నాడు. ఇట్స్ ఏ బోత్ ఫర్ అస్. మనకి ఆయన దాన్ని ఏమంటారు, ఒక ప్లెడ్జ్ అంటారు కదా, ఇది ఆయన ఒక గట్టి హామీ ఇస్తున్నాడు. అట్లాగే గత చాప్టర్లో కూడా చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవడైతే అన్యమైనటువంటి చింతనలన్నీ మానేసి చింతనలన్నీ నా మీదే పెట్టి ధ్యాసంతా నా మీదే పెడితే మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీ అది. మనం పెట్టగలుగుతున్నామా? ఆయనకు దండం పెట్టి మన పని మనం చేస్తుంటాం. మళ్ళీ మన బాధ మనం పడతానంటాం. నేనే చేస్తాను, నేను అనుకున్నట్టుగానే అవ్వాలో ఏదో ఒకటి ఆయనకి చెప్పేసాక ఆయనే చేస్తాడులే, వాట్ ఈస్ దిస్, ఏదైతే అది అయిందిలే, అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు తెగించి కూర్చున్నావా భగవంతుడి మీద భారం వేసి? అట్లా లేదు కదా. ఊరికి ఆయనకు దండం పెడతాం అంతే. పొద్దున్నే వచ్చి ఇక మళ్ళీ అది అవుద్దో అవదో, అది అయిందా, అయ్యే వరకు టెన్షన్. అవునా కదా? అదే మనం చాలాసార్లు అనుకున్నాగా, విలువైనటువంటి బంగారు నగలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుని పెట్టెంతా మోసుకుంటా వస్తూ తీరా వచ్చినోడు ఆ ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ దాకా వచ్చాడు, ఆ ట్రైన్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఈ బరువు అయినటువంటిది ఎవరు నేను పట్టుకుంటానండి. ఇప్పుడు బరువుగా ఉందంటే ఎవరికి ఇవ్వడో. ఇప్పుడు ట్రైన్ ఎక్కినాకనే ట్రైన్లో పెట్టాలా? ట్రైన్లో పెట్టట్లా, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే అది విలువైందంటే ఆయనే మోస్తాడు. ట్రైన్లో పెట్టబోయే ట్రైన్ పోదు. అట్లాగే నువ్వు భక్తులని భగవంతుడు బండి ఎక్కిన తర్వాత ఆధ్యాత్మికంలో దిగిన తర్వాత నువ్వు ఆయన మీద ఎందుకు భారం వేయట్లా? బండి అనేటటువంటి దైవం మీద నువ్వు ఎందుకు ఇట్లా భారాన్ని? భారం అంతా కూడా బండిలో వేస్తేనే కదా బండి మనతో సహా తీసుకెళ్ళిపోతుంది. మన బరువు మనం మోస్తానే ఉన్నాం లోపల. మనం ట్రైన్లో కూర్చున్నా కూడా మన ఆలోచన మనకి. అట్లాగే భగవంతుడి సన్నిధిలో కూర్చున్నా కూడా మన ఆలోచన మనకి. చూసారా? దాన్ని త్యాగం అంటారు. మనసు
త్యజించేయాలన్నమాట. నాకు సంబంధం లేదు, నేను ఆయన చెప్పేశాను. ఆయన ఏం చేస్తాడు, ఏం జరిగినా నాకు ఇష్టమే. ఆయన నాకు మేలే చేస్తాడు, చీడు చేయడు. ఎందుకు చేశాడో ఎందుకు చేస్తున్నాడు నాకు అనవసరం, ఆయన చెప్పేశాడు అనే ఒక రకమైనటువంటి ఫెయిత్. ఏది అంత నమ్మకం మనకుందా, అంత డెడికేషన్ మనకుందా? చూసారా, ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు మిమ్మల్ని నేను కాపాడు. యోగక్షేమం మీ యోగాలన్నీ మీ క్షేమాలన్నీ నావే, బాధ్యత నాది. ఒకసారి భగవాన్ సత్యసాయిబాబా దగ్గరికి ఎవరో అంటారు, కొత్తగా వచ్చాను, ఈయన ఏదో బొంగరం ఎత్తాడు, గిరగిర దిప్పి ఏదో ఇస్తాడు, ఈ లాకెట్ ఎత్తాడు అని వేసుకుందాము అనుకున్నాడు. ఈయనేం చేశాడు, గిరగిర దిప్పి ఈ బూది ఇచ్చాడు అని పక్కన ఎంత అంటాడు. ఏంటి విభూది ఇచ్చాడు, విభూది చాలా ప్రశస్తమైంది, స్వామివారి చేతితో విభూది వచ్చింది, చాలా అదృష్టవంతుడు, అది ఇది అని చెప్పి ఓకే డిస్కషన్. అయితే స్వామి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఈ డిస్కషన్ ఆయనకి తెలీదా, ఆయనకి అన్నీ తెలుసు కదా, సర్వాంతర్యామి. అది ఆ మూలం కూర్చున్నటువంటి వెంకటరామయ్య గారు పలానా ఊరు నుంచి వచ్చాడు, ఆయన నా ఇంటర్వ్యూ రూమ్లోకి పంపించండి అని ఒక కార్యకర్తను పంపించాడు. ఆయన పేరు ఈయనకి సర్వాంతర్యామి, ఆయన తెలియదు ఏముంది. ఏమండి ఎవరో ఇక్కడ వెంకటరామయ్య గారు అంటే నేనేనండి, గుంటూరు నుంచి దాచేపల్లి నేనేనండి, ఆ స్వామివారు రమ్మని ఇంటర్వ్యూ రూమ్లో తీసుకెళ్తే నీకు నేను విభూతి ఇచ్చానే అదేంటో తెలుసా అని చెప్పి ఆయన చెప్తాడు. ఉదాహరణకి మీకు ఫ్యామిలీ డాక్టర్ ఒకడు ఉంటాడు. ఆ డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉంటాడు. ఏం చేయదులే, దానికి చూస్తూ ఉంటాయి, కంగారు దత్తుడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, అది వింటుంది ఏదో రూపం. అది మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ గారు మీ చిన్నప్పటి నుంచి మీకు అన్ని వ్యాధులు ఏది వచ్చినా చూస్తుంటాడు. ఇప్పుడు వయసు వచ్చేటప్పుడు మీ కళ్ళు కనపట్లా వచ్చారు, ఏమంటే డాక్టర్ గారు నాకు కళ్ళు సరిగ్గా కనపట్లేదండి. అవునా, అయితే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, నేను రాసిస్తాను అని చెప్పేసి లెటర్ హెడ్ మీద సో అండ్ సో పేషెంట్, నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు, వీడికి షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ బాగున్నాయి, ఇది ఉంది, సరైన ట్రీట్మెంట్ ఇప్పించి ఆ కళ్ళు కనబడేటట్టు చేయవా అని చెప్పేసి రెఫర్ చేస్తాడు. సరే, ఆ లెటర్ పుచ్చుకుని నువ్వు అక్కడికి వెళ్ళాక ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. ఈ విభూది అలాంటిది. వన్స్ నువ్వు ఒక్కసారి నిజమైనటువంటి భక్తితో, శ్రద్ధతో, నిజమైనటువంటి నమ్మకంతో బాబా అని చెప్పేసి కనుక నువ్వు ఆ విభూది రాసుకుని ఆ కష్టాలు కన్నీళ్ళని నువ్వు నాకు చెప్పేసుకుంటే ఇది నీది కాదు బాధ్యత, నేను చూసుకో. నీ బాధలన్నీ రిఫర్స్ టు మీ, నాకు రిఫర్ అయిపోతాయి, నా ఖాతాలోకి వచ్చేస్తాయి. ఇక ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి అనేది నేను చూసుకోవాల్సినటువంటి విషయం. సార్ అటువంటి లెటర్ హెడ్ లాంటిది అర్థమైందా? నువ్వు ఒక్కసారి నమ్మకంగా విభూతిని ధరించి ఆ బాబాకు నువ్వు మొరపెట్టుకున్నావు అని అంటే అది నా డ్యూటీకి తర్వాత స్టార్ట్ అవుతుంది. అంత నమ్మకంతో మనం విభూతి పెట్టుకుంటున్నామా? అంత నమ్మకంతో బొట్టు పెట్టుకుంటున్నామా? అంత నమ్మకంతో సింధూరాన్ని పెట్టుకుంటున్నామా? పెట్టుకునేటప్పుడు అంత నమ్మకంగా మనం తలుచుకుంటున్నామా? ఇది ప్రతి అణువునా కూడా ఆయన అనన్య చింత అంటే కంటిన్యూస్గా ఎలా చింత చేస్తామంటే ఇదిగో ఇట్లాగే ప్రతి విషయంలోనూ ఆయన్ని చింతన చేస్తూ ఆయన యొక్క నామస్మరణతో ఆయన తలుచుకుంటూ బయటికి ఏమో అనవసరం, ఏమో ఆడంబర భక్తిగా హరే రామ హరే కృష్ణ అంటే ఎగరాల్సినటువంటి అవసరం. నీ మనస్సు అలా పంపించిపోతే అదే నేను చెప్తూ ఓ అర్జున, ఎవరు సమస్త కర్మంలో నాయందు సమర్పించి ఏది చేసినా ఆయనకి సమర్పించి. వంట చేస్తేనే ఆయనకి సమర్పించే రోజులు పోయింది. వంట చేసి ఆయనకు ఆరగింపు చేసేది, కనీసం తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసుకుని ఆయన తలుచుకునేటటువంటి పరిస్థితులు లేవు. మరి ఏది చేసినా ఆయన్ని సమర్పించడం అంటే అది ప్రాక్టీస్ చేయాలి. మంచి పనులనే ప్రాక్టీస్ చేయాలి. చెడ్డ పనులు నువ్వు ప్రాక్టీస్ చేయకపోయినా అంటుకుంటాయి. చెడ్డ పనులకు పెద్దగా నువ్వేం దానికి ప్రాక్టీస్ ఏం అవసరంలా, దానికి ప్రాక్టీస్ కావాలండి, ఏం అవసరం. ఆటోమేటిక్గా 4 రోజులు అటు ఇటు తిరిగితే అర్థమైంది. కానీ మంచి పనులను మాత్రమే మనం శ్రద్ధాభక్తులతో జాగ్రత్తగా అంటించుకోవాల్సినటువంటి అవసరం. సరే, ప్రతినిత్యం ఆయన్ని ఎట్లా స్మరిస్తామండి? నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి, నా వ్యవసాయం ఉంది, నా వ్యాపారం ఉంది, నాకు ఒడ్డు గోదా వ్యవహారం, నాకు వ్యాపారాలు ఉన్నాయి, అబ్బో నాకు చాలా కంపెనీ ఉంది, నాకెట తిరిగి ఉండదండి. రోజు వీళ్ళు అక్కడే కూర్చుని ఏం కూర్చోం అసలు. ఏం చెప్పాడు స్వామి? చంటి పిల్లని, ఆ 3 నెలల పిల్లని అక్కడ పడుకోబెట్టి తల్లి తన పనులు చేసుకుంటూనే నిత్యం
ప్రతి నిమిషం కూడా ఆ పిల్ల మీద ధ్యాస ఎలా పెడుతుందో అలాగా మీ పనులు ఏమీ మానుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నిరంతరం వ్యాపారం ఉద్యోగం ఎట్లాంటి వాటిలో ఉన్నా ఉండు, కానీ నిరంతర ధ్యాస మాత్రం నా మీద పెట్టు. అదే ఆయన కోరిక. ఆయన కోరుకునేటువంటిది ఏమీ లేదు. ఆయన మీద ధ్యాస పెట్టామా లేదా, ఆయనకి సమర్పించామా లేదా, ఏదైనా చేసేటప్పుడు ముందు ఆయనకి చెప్పామా లేదా, చేసిన తర్వాత తప్పు ఒప్పు ఎనలైజ్ చేసుకున్నామా లేదా, ఆ అనాలిసిస్ చేసుకుని స్వామి ఇది తప్పు చేశారు నాకే అనిపిస్తుంది అని పశ్చాత్తాపంతో ఏ రోజున ప్రార్థన చేసావా? ప్రార్థన చేస్తాం, ప్రార్థన మాటల ఫ్యాక్టరీతో చేస్తాం. ఓ నన్ను అనుగ్రహించంటాం, కరుణామయ అంటాం, దయామయ అంటాం, ఎన్ని రకాల పొగుడతాం. కానీ నేను చేసింది తప్పు అని నా హృదయానికి ఇది తప్పు అనిపించింది అని చెప్పి తప్పును ఒప్పుకుని ఏడుస్తూ పశ్చాత్తాప చెంది మరల జీవితంలో అటువంటి తప్పు చేయను, అటువంటి మాట అనను, నా నోరు జారేశాను అని నువ్వు ఏనాడైనా ప్రార్థన చేసావా? నీ ప్రార్థన నేను ఎందుకు ఆలకరించాలి? భగవాన్ సత్యసాయిబాబు అదే అడుగుతున్నాడు. నేనేదో పేరు పెట్టి మాట్లాడుతున్నాను కాదు, కానీ ఆ మొత్తం దైవం యొక్క తత్వమే అలా ఉంటుంది చూసారా. కాబట్టి ఇక్కడ అన్యమైనటువంటి చింతనలన్నీ మానేసి నన్నే పరమగతిగా తలంచిన వారే అనన్య చిత్తముతో నన్నే ధ్యానించు ఉపాసించుదురో నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రం నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదేవు. మృత్యురూపమైనటువంటి సంసారం అన్నాడు. అబ్బా మనం హాయిగా ఏసీ పడుకుంటున్నాం, మనకు మనవాళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు, అమెరికాలో ఒకడున్నాడు, ఆఫ్రికాలో ఒకడున్నాడు, బ్రహ్మాండంగా ఉంది, మనకేంటి ఇది మృత్యురూప సంసారం అంటాడేంటి అనుకుంటాం. ఎస్, ఇట్స్ ఏ మృత్యురూప సంసారం. ఎప్పుడు పుడతామో ఎప్పుడు సస్తామో తెలియదు. ప్రతి నిమిషానికి భయమే. మృత్యు అంటేనే భయం. సంసార జీవితంలో పొద్దున్న నవ్వుతున్నాం, సాయంత్రం కల్లా ఏడుతున్నావా లేదా? ఏదో ఒక వార్త వస్తేనేమో కిలకిలా నవ్వుతున్నాము, ఒక వార్త వస్తే ఆ వార్తను తట్టుకోలేక ఏడుస్తున్నావా లేదా? ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. అవునా? 1,00,000 రూపాయలు దానిలో పెట్టినటువంటి వాడు షేర్ మార్కెట్లో పెట్టినాడు, ఇవాళ ఒక మిజైల్ ఆడేయంగానే అమ్మో డామ్ అంటే ఇది ఈ షేర్ మార్కెట్ పడిపోయింది, ఎట్టగా 1,00,000 1000-2,000 అయిపోయింది నా షేర్ మార్కెట్ పడిందని వీడు ఎడుతున్నాడా లేదా? అది ఎవడో అంట ఇంటికి సున్నం వేయిస్తే 1,00,000 1,50,000 అయిందంట. సున్నం అంటే రంగులు చూసారా. ఆ ఎవడ పోయేవాడు దారిని పోయేవాడు ఏంటో మడ్డి కలర్ వేయించావు వరస్ట్గా, అయ్యో ఆ కలర్ కాబట్టి వేరే కలర్ వేస్తే బాగుంటుంది అన్నాడంట. ఇక తెల్లారిని ఏడుతూ కూర్చున్నాడు. ఇంటికి సున్నం ఏడ్చేవాడు కూడా ఉన్నాడు. షర్టు బాగా సరిగ్గా కుట్టకపోతే ఏడ్చేవాడు ఉన్నావా లేదా? మనం కొనుక్కున్నటువంటి డ్రెస్ బాగోకపోతే బాగోలేదని అమ్మ నాన్న అన్నారంటే ఇట్టంటి వాళ్ళు ఏడుతున్నారా లేదా? ఫిట్ అయింది బాగా ఫిట్ అయింది అంతా బాగుందని అనాలి ఎంతసేపు. ప్రతిదానికి దుఃఖమే కదండి సరే. ఈ గిట్టుట అనేటటువంటిది సంసారం అంటే మరేం కాదు. అంటే ఎప్పటికీ వదిలించుకోలేనటువంటి బంకా జిగట సరే. ఇవాళ పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, నానా రకాల కష్టాలు పడుతున్నాడు, అనేక రకాలైనటువంటి విద్యలు నేర్పుతున్నాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడుతున్నాడు, ఎట్టగొట్ట జీవిస్తున్నాడు, ఏదో కంటున్నాడు, సంసారాన్ని పోషించుకుంటూ వెళ్తున్నాడు, రోగాలు రుష్టితో నానా యాతనలు పడుతున్నాడు, పక్కింటివాడితో పోట్లాటలు, ఎదురింటివాడితో పోట్లాటలు, ఎంత చదివితే ఉద్యోగం రాదు, ఉద్యోగం వస్తేనే ప్రమోషన్ రాదు, అన్నీ ఏడుపులే కదండి. ఎక్కడైనా ఏడుపు ఆగిందా? ఆడికి వచ్చిన ప్రమోషన్ నాకు రాలేదు, వాడి రిజర్వేషన్ ఉంది నాకు లేదు అని ఎన్ని రకాలైన ఏడుపులు ఉన్నాయి. ఈ ఏడుపులతోనే జీవితం అంతా సరిపోతుంది. ఎప్పుడో మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు, మళ్ళీ మొదలు. వాట్ ఈస్ దిస్? ఎంతకాలం ఏడుస్తావు? ఎన్ని జన్మలు ఏడుస్తావు? నీకేమో ఏడవలేదు, ఈ సంసారం నుంచి దూరం వెళ్ళిపోవాలి, ఈ సంసారంలో పడకూడదని నీకు అనిపించట్లేదా? అనిపిస్తే ఆత్మజ్ఞానం కాదు. అనిపించాలి అని అంటే అటువంటి కోరిక కలిగిందంటే, అటువంటి వైరాగ్య భావం నీలో వచ్చింది అని అంటే ఇక నీలో స్టార్ట్ అయినట్టు, బర్నింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అటువంటి వైరాగ్యం అనేటటువంటి ఒక్క మెట్టు వైరాగ్యం అనేటటువంటి మెట్టు కనుక ఎక్కితే నీకు అన్నీ వచ్చేస్తాయి. భక్తి వస్తుంది, ఫెయిత్ వస్తుంది, అన్ని నమ్మకాలు వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి. సాగినంతకాలం పడవ బ్రహ్మాండంగా సాగుతాం. సాగినంతకాలం ఎవరికి ఏ నొప్పి తెలియదు. సాగనప్పుడే కదా దేవా ప్రభువా కరుణించు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను. కాబట్టి ఎవరు సమస్త కర్మలను అన్నీ కూడా నాకే సమర్పించండి, నేను చేస్తున్నానేటువంటి కర్తృత్వ భావన మీరు తీసుకోవాలి. చాలాసార్లు చెప్తాను, ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్. ఆయన చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ లెక్కలో తీసుకుంటే మీకు హాయిగా ఉంటుంది మనసు. లేకపోతే నేను చేశాను, ఆ రిజల్ట్ ఎలా వచ్చింది, అయ్యో అందరు నన్నే అంటారు, అవన్నీ పక్కన పెట్టి మనం చాలాసార్లు అనుకున్నాగా
ఆ కూర వండేటప్పుడు మనం గరిటె పుచ్చుకుని తిప్పుతాం కదా, ఆ గరిటె అంతదంట నేనే వండాను. ఈ కూర నేనే వండాను గరిటె అంటే ఎలా ఉంటుందో అట్లాగే భగవంతుడు చేయించేటటువంటి కార్యక్రమాల్లో ఈ కర్మల్లో నేనే చేశాను బాగా సక్సెస్ అయితే నేనే చేశాను అంటాం. ఏంట్రా ఇట్లా చేసాడు, ఎవడరా చెడగొట్టింది, ఇట్లా ఉందేంటి రుచి అంటే అబ్బాయి అక్కడ ఎవడో అడ్రస్ ఉంటాం. అవి నేను కాదండి మురళమోహన్ గారండి, కాదండి కోటేశ్వరారండి. ఆ సమయానికి సీను గారు ఉన్నాడు, నేను లేనండి. ఆ ఉప్పేసి టైం నీకు ఈయన ఉన్నాడండి, నేను లేనండి. ఎన్ని చెప్తావు, ఎన్ని వంకలు చెప్తావు. అదే సక్సెస్ అయిందని నేను పావుదొక్క 5ంటికి వచ్చా, నేనే ఎసరు పెట్టా, నేనే జీలకర్ర వేసా, నేనే ఉప్పేసా అంటాను. అవునా కదా? అంటే అంతా బాగుంటేనే నాది అంటావా, బాగోకపోతే ఎవరో ఎక్కువ చేస్తావా? అలాంటప్పుడు అసలు కొయ్యటం ఎందుకు, అసలు నాది అంటాం ఎందుకు? నాదేం లేదు భగవంతుడు అనేటట్టు. అంటే నేను ఊరికి చిన్న ఉదాహరణగా చెప్తున్నాను తప్ప అన్ని పనులు అలా గనక భగవంతుడికి అప్పచెప్పి కనుక మనం చేయగలిగితే మనకు లైట్ మైండ్ వస్తుంది, హాయిగా ఉంటుంది మైండ్. సరే, ఎన్ని విషయాలు చెప్తానండి. ఇది సైకాలజీ కాదంటారా? ఇది ఏమన్నా ఎక్కడన్నా పూజల గురించి చెప్పాడమ్మా మనకి? అసలే ఈ పూజ చేయండి అని ఎక్కడన్నా చెప్పాడా భగవంతుడు? పూజలు ఇగో ఈ రంగు వస్త్రాలు కట్టుకోండి అని, ఈ మాలలు వేయమని. ఎంత గొప్ప సబ్జెక్ట్ అండి. అటువంటి సబ్జెక్ట్ అయినటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఇంకొక విషయంతో మనం ముందుకెళ్దామండి. ఈ సంసార స్థితి ఎలాంటిదే అంటే సముద్రం వలె భయంకరమైనది, అపారమైనది, మృత్యురూపమైనది. అంటే జనన మరణములతో కూడినటువంటి సంసారం. మనం ఏం కోరుకుంటున్నాం? మళ్ళీ పుట్టవద్దు, మళ్ళీ గిట్టవద్దు. పుట్టాలని కోరుకుంటున్నానండి అని కొడుతున్నారు. మళ్ళీ జన్మ కావాలి, మళ్ళీ ఇగో ఈ గుడివాళ్ళలోనే పుట్టాలి, అదో ఆ బ్రహ్మం గారి గుడి దగ్గరే పుట్టాలి అని ఏమైనా అనుకుంటున్నారా? అనవసరం. మళ్ళీ పుట్టి గిట్టి ఎందుకండి? ఏముందండి ఈ జన్మలో? ఇంత చేస్తే అసలు ఎవడన్నా మెచ్చుకుంటాడు మనం? ఏముంది, నార్మల్. ఆడు చేసాడు, నువ్వు చేసే సంసారం. పక్షులు గంటని, జంతువులు గంటని, అన్నీ గంటని, మనం గంటని. ఏంటి ఎందుకు వచ్చిన సంసారం ఇది? పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ చచ్చేంత వరకు పోరాటమే కదండి. అన్ని కాంపిటీషన్లే కదా. ఆయన కొట్టేది కూడా నేను కొట్టి పెడతాను, ఆయనకి తలనొప్పి. అవునా కదా? ఎందుకు వచ్చిందండి ఇవన్నీ? చదివిన దానికి ఉద్యోగం సరిగ్గా రాదు. ఏరా ఏం చేస్తున్నావు అంటే చేస్తున్నా, ఏం చేస్తున్నా, రాలా ఉద్యోగం. ఏం చెప్తాడు? ఎందుకండి ఈ బాధలన్నీ? మళ్ళీ పుట్టడం ఎందుకు, గిట్టడం ఎందుకు? పుట్టుట గిట్టుట ఎరుగునటువంటి ఈ చట్రంలో నుంచి తప్పించుకుని ఆ భగవంతుడు ఐక్యం అయిపోవటమే మోక్షం. మరలా పుట్టుక లేదు, గిట్టుట లేదు, నువ్వే భగవంతుడు. ఆ స్థితికి వెళ్ళిపోతే హాయిగా అందరూ చూస్తూ ఉండొచ్చు కదా. అటువంటి స్థితికి వెళ్ళాలనేటటువంటి వైరాగ్య భావంతో ఉంటూ ఇటువంటి సంసార స్థితి నుంచి తప్పించుకుని దాని నుంచి ఈ మృత్యుకుహరమైనటువంటి ఈ సంసార బంధాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా అంటే భగవంతుని ఆశ్రయించో అతడే ఆ సంసార సాగరం నుండి జీవుని ఉద్ధరిస్తాడు. చూసారా? నిన్న మనం చాలాసార్లు ఉదాహరణలు చెప్పుకున్నాం. ఏమని? ఒక జాలరి చేపలను పట్టుకుంటానికి వచ్చాడు. ఆ చేపలన్నీ అమ్మ అయిపోయేవారు నాయన, ఇవాళ ఆదివారం వచ్చింది, ఈ మహానుభావుడు వస్తున్నాడు, వల వేసుకుని వస్తున్నాడు అని చెప్పి అవన్నీ అలా బారిపోతున్నాయి. ఆ చెరువులోంచి దూరంగా బారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకా ముందుకెళ్ళి ఇసురు వల్ల గట్టిగా ఇసురుతున్నాడు. చూసారా? ఒక మా తెలివిగల చేప ఏం చేస్తూ ఉంది? ఆయన దగ్గరికి వచ్చేసింది, ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఈ ఇసురు వల వేసినప్పుడు ఆ దూరంగా ఉన్నాయి పని తప్ప ఈ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేప వల్ల పడదు. అట్లాగే మనం కూడా భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుంటే ఈ మాయ అనేటటువంటి సంసారంలో నుంచి బయటపడతాం. అందుకని భగవంతుడు ఈ సంసారం నుంచి బయటపడాలంటే నాట్ ఓన్లీ సంసారం అంటే కుటుంబం ఇవేని కాదు. అలా అని చెప్పేసి సంసారం నుంచి బయటపడిపోమని అని చెప్పేసి ఇక రేపటి నుంచి సంసారం లేదు, చూనా పొట్టు, నువ్వు నాకు కొడుకు కాదు, నువ్వు కోళ్ళ కాదు, ఎవరో కాదు, డ్యామ్ డూస్ కానీ అనమాకండి. మానసికంగా ఈ పుట్టుట గిట్టుట అనేటటువంటి భవసాగరాన్ని నుంచి తప్పించుకుంటాం అనమాట. ఈ మధ్యలో వచ్చేటటువంటి ఇవన్నీ చూసారా? అటువంటి సంసారాన్ని తప్పించుకోవాలంటే భగవంతుడికి చేరువుగా ఉండాలి. భగవంతుడి పాదాలను ఎందుకు పట్టుకోవాలరా అంటే అదే మనకు అనుకూలం. అంతే కదా? ఆయన మొహం ఎక్కడో పైన ఉంటుంది అనుకున్నాం. ఒక మనిషి రూపంలో ఉన్నాడు అనుకుంటే ఆయన మొహం అందుకోవాలంటే పైకి ఎగరాలి. పాదాలైతే ఈజీ. అందుకనే పాద సేవ చేసుకుంటాం అనేది గొప్ప విషయం అనమాట. అందుకని ఆ విధంగా ముందుకు వెళ్ళమని చెప్తూ ఇక్కడ అంటున్నాడు,